కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చెప్తారా? చికెన్, టేస్టింగ్ సాల్ట్, బ్లాక్ పెప్పర్. సో ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ ఆయిల్ పెట్టించుకోవాలి. ఆయిల్ పెట్టేసుకోవాలంటే ఇది కూడా ఫ్రై ఇది ఫ్రై చేసుకోవాలి కాబట్టి ఫ్రై ఎప్పుడు ఏం చేసుకున్నా సరే ఆయిల్ ఫస్ట్ వెలిగించుకుని దాని తర్వాత ఏం ప్రాసెస్ అనేది చేసుకుంటే విత్ ఇన్ మినిట్స్లో టక్ అని అయిపోతుంది అనమాట. సో ఆయిల్ అయితే ముట్టించేసాము. ఆయిల్ ముట్టించాలి. తర్వాత చికెన్ ఫస్ట్ బోన్లెస్ చికెన్ కాబట్టి ఇంత పెద్ద పీసెస్గా చక్కగా కట్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలన్నమాట. ఓకే, హనీ చికెన్ అంటే ఇది కొంచెం స్వీట్ ఉంటుందా? స్వీట్ ఉంటుంది. చూసారు కదా, అంతే అంత పెద్ద స్లైసెస్ గా కట్ చేసుకోవాలి. మనం జస్ట్ చిన్న పీసెస్ గా కట్ చేసుకుంటే తెలియదు, కొంచెం ఇంత సైజ్ లో ఉండాలన్నమాట ఆ చికెన్ పీస్, బోన్లెస్ చికెన్ కాబట్టి. ఫస్ట్ సాల్ట్ వేసేసుకుంటాం. ఓకే, సరిపడా వేసుకున్నాము. తర్వాత టేస్టింగ్ సాల్ట్. ఓకే, టేస్టింగ్ సాల్ట్ వేసుకున్నాము. టేస్టింగ్ సాల్ట్ వేసుకోవడం వల్ల కొంచెం అటు ఇటు అయినా సరే అది కవర్ చేస్తుంది. బ్లాక్ పెప్పర్ పౌడర్. అండ్ ఇది చికెన్ కాబట్టి ఇంకా ఏదైనా ఎక్స్ట్రా మసాలాస్ ఏమైనా యాడ్ చేసుకోవాల్సిన అవసరం ఉందా? ఏం లేదండి. అంటే యాడ్ చేసుకోవచ్చా ఇఫ్ ఇన్ కేస్ కావాలి అనుకుంటే? ఫ్రై అయిన తర్వాత చేసుకోవచ్చు. ఫ్రై అయిన తర్వాత ఓకే. సో ఇందాక చేసినట్టుగా సాస్ చేసి అలాగా సేమ్ అలా చేస్తాం. సాస్ చేసి ఇచ్చేయాలి. ఓకే. టమాటా సాస్. ఓకే, అంటే ఇందాక మనం టమాటా సాస్ అక్కడ వేసాం కదా, సో ఇప్పుడైతే చికెన్ లో అయితే దీంట్లోనే వేస్తాం. ఇందులోనే వేయాలి. ఓకే, డైరెక్ట్ గా చికెన్ లో అయితే చక్కగా దీంట్లోనే వేసుకుంటాము. ఓకే, 2 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలా? ఓకే. అంటే ఇప్పుడు మనకి ఇంత క్వాంటిటీ చికెన్ కి ఇంత క్వాంటిటీ ఇది అవసరం అనేది ఉంటుందా, లేకపోతే చికెన్ తగ్గట్టు మసాలా వేసుకోవాలి? చికెన్ కి తగ్గట్టు వేసుకోవాలి. ఎక్కువ వేసుకుంటే మళ్ళీ ఎక్కువ అవుతుంది కదా. సో ఇది కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు కదా ఇప్పుడు? అంటే స్వీట్ ఉండాలి, ఐటమ్ స్వీటే ఉంటుంది, స్పైసీ ఉండదు. ఓకే. ఎలాగో పేరు వచ్చేసి హనీ చికెన్ అన్నారు కాబట్టి ఇది స్పైసీగా ఉండకూడదు, కొంచెం స్వీట్ ఎక్కువ ఉండాలి కాబట్టి మనం దీంట్లో కలుపుకునేటప్పుడే టమాటో సాస్ వేసేసుకున్నాం 2 టేబుల్ స్పూన్స్. కాజు వేసుకోవాలి. నేను ఇందాక వేసుకున్నట్టుగా మనం చక్కగా చిన్న పీసెస్ అంటే కాజుని కచ్చా పచ్చగా జస్ట్ ఒకసారి ఇట్లా గ్రైండ్ చేసి అట్లా తిప్పేయాలన్నమాట. అంతేగాని ఇట్లా తిప్పేసాడే మొత్తం గ్రైండ్ అయిపోయి అలా ఉంటుంది. ఈ 2 స్పూన్. ఓకే, 2 టేబుల్ స్పూన్స్ కాజు వేసుకున్నాము. లెమన్ కూడా దీన్ని చికెన్ కి వేసుకుంటే దాంట్లో కొంచెం మంచిగా ఫ్రై అంటే మసాలా బాగా పట్టడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే. లెమన్ వేసుకుంటే మనం వేసుకునే మసాలాస్ అన్ని బాగా పట్టుకుంటాయి, అంటే స్పైసీ ఉన్నా కవర్ అవుతుంది. ఇప్పుడు మైదా కార్న్ ఫ్లోర్ కూడా వేసుకోవాలి. ఇది సరిపడిన వేసుకోవాలి. ఇది మామూలుగా ఉండాలి, క్రిప్సీ అవసరం లేదు. ఇది రెండు సమానంగా వేసుకోవాలి. క్రిస్పీ కావాలంటే కార్న్ ఫ్లోర్ ఎక్కువ వేసుకోవాలి. ఆరెల్స్ మామూలుగా ఉండాలి అంటే రెండు సమానంగా వేసుకుంటే కార్న్ ఫ్లోర్ 2 వేసుకుంటే బరాబర్ వేయాలి. ఓకే, సరిపోతుంది అనమాట. సో అలా ఇదో 2 టేబుల్ స్పూన్స్ అదో 2 టేబుల్ స్పూన్స్ వేసుకుంటే ఈక్వల్ అవుతుంది. మనం వేసేసుకున్నాం, అన్ని వేసేసుకున్నామా? ఇప్పుడు మొత్తం కలుపుకొని ఆల్ ఫ్రై చేయాలి. అంతే, సింపుల్ ప్రాసెస్ అసలు. కమాన్, నేను చూస్తూ ఉంటా, మీరు ఎట్లా మంచిగా ఫినిషింగ్ అట్లా ఇవ్వండి, బాగుంటుంది కదా. మొత్తం ఈజీగా కలిసిపోతుంది కదా చికెన్ కాబట్టి. ఎలాగో చికెన్ కాకపోతే మనకి చికెన్ ఫ్రై అవ్వడానికి కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది. అంతే, చికెన్ ఫ్రై గానికి టైం పడుతుంది. అంతే, మామూలుగా సింపుల్ అయిపోతుంది. ఓకే, సో నాకు ఇట్లా మీరు కలుపుతుంటే మనం ఈవినింగ్ పూట బజ్జీలు వేసుకుంటాం, అవి వేసుకుంటాం చూసారా, బజ్జీలు సేమ్ అట్లనే ఉంది తెలుసా ప్రాసెస్ కూడా. అవును, ఇప్పుడు చికెన్ కి ఇవన్నీ చేసుకున్నాం కదా, ఓన్లీ చికెన్ కే చేసుకుంటామా లేకుంటే ఆర్డర్స్ మనం ఇంకేమైనా ఫిష్ కి కానీ ఆర్డర్స్ ఇంకేదైనా చేసుకోవచ్చు అట్లాగా? అంటే ఇది హనీ చికెన్ కు అన్ని ఫిష్ ఏవి ఇచ్చినా సేమ్ మసాలా. ఓకే, సేమ్ మసాలా. అంటే దీని బదులు అంటే చికెన్ బదులు ఏమేమి యూస్ చేయొచ్చు మనం? ఫిష్ చేయొచ్చు, ఫ్రాన్స్ ఫిష్. చికెన్ కొంచెం టైం పడుతుంది కదా, ఎక్కువ పెట్టుకుంటే మాడిపోతుంది. యా. సో ఇదేంటి మరి, ఇది మనకి స్నాక్ ఐటమా లేకపోతే స్నాకే? చక్కగా పిల్లలు ఇష్టపడతారు, సమ్మర్ హాలిడేస్ కదా, మనకి ఇష్టం వచ్చినట్టుగా చేసి పెట్టచ్చు. ఎన్ని డిఫరెంట్ ఐటమ్స్ చేసి పెడితే అంత బాగా తింటారు అందరూ కూడా. సో బేసిక్గా పిల్లలు అనమాట, వాళ్ళు ఇష్టపడి తింటారు. ఎప్పుడు చూసినా ఒకటే పెడితే ఏం తింటారు, అంతే కదా రమేష్? డిఫరెంట్ పెట్టాలి కదా. యా. సో ఇప్పుడు నేను ఇలా తిప్పనా లేకపోతే టాస్ అయినా? ఓకే, చూసారా, ఇలా తిప్పేసేద్దాం. అని ఎక్కువ తిప్పొద్దు, అది మసాలాతో ఊసిపోతుంది. ఎక్కువ తిప్పితే మసాలా ఊసిపోతుంది. ఓకే, ఎక్కువ తిప్పకూడదు. కొంచెం వేసిన ఒక 2-3 మినిట్స్ తర్వాత తిప్పితే మసాలా అంతా దానికి ఉంటుంది కదా, అది పట్టుకొని అలాగే ఉంటుంది అనమాట, ఊడిపోదు. అన్నీ కలిపి ఒకేసారి ఇలా తిప్పితే మనకి తెలియదు, అందుకోసం ఒక్కొక్కటి నిదానంగా తిప్పుతుంటే కరెక్ట్గా ఫ్రై అవుతాయి అనమాట. ఫస్ట్ ఇది టేస్ట్ చేసేటప్పుడే నేను చెప్పేశాను, చాలా బాగా చేశారు రమేష్, అండ్ ఇది కూడా బాగుంటుందనే నమ్మకం నాకు ఉంది. ఓకే, ఇది అయిపోయే లోపల అంటే ఇంకా కొంచెం టైం పడుతుంది కాబట్టి మనం పక్కన స్టవ్ పై వెలిగించేసుకుందాం. ఓకే, సాస్ కొట్టేసుకుందాం. నేను రెడీ, వెలిగించేసేయండి, కమాన్.
సూపర్ ఫాస్ట్ ఉన్నాను మొత్తంకి రమేష్ అయితే. ఫ్రెండ్స్ క్యాచ్ చేయాలి మీరు కూడా. ఇక్కడ చికెన్ చూద్దాం. బటర్ వేసుకున్నాము. చూసారా ఏ కలర్ లో వచ్చినా ఇలా అవ్వాలన్నమాట. ఆపినా ఉంచునా? తీసేనా? ఓకే. చూసేసారు కదా, మనం ఇక్కడ చికెన్ ఆల్రెడీ ప్లేట్లోకి తీసేసుకున్నాము. అండ్ అక్కడ పక్కన ప్యాన్ పెట్టేసుకొని చక్కగా దాంట్లో కొంచెం బటర్ వేసేసుకున్నాము. ఏం చేయాలి దాని తర్వాత అడుగుదాము. ఓకే బటర్ ఆల్రెడీ అయిపోతుంది కదా. ఓకే ఎల్లుల్లిపాయ వేసుకోవాలి. ఎస్ మెల్ట్ అయిపోయిన తర్వాత మనం చిన్నగా కట్ చేసుకొని వెల్లుల్లిపాయ ముక్కలు అనమాట. ఓకే వేస్తే చికెన్ కాబట్టి ఇంకొంచెం ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు కదా. సో వెజ్ అయితే కొంచెం నార్మల్గా ½ టేబుల్ స్పూన్ ఆర్ 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఆయిల్స్ చికెన్ అయితే 2 టేబుల్ స్పూన్స్ వేసుకుంటే పర్వాలేదు. ఓకే చిల్లీస్ తక్కువ వేసుకోవాలి. స్పైసీ ఓకే స్పైసీ ఉండకూడదు కాబట్టి, అంటే హనీ చికెన్ కాబట్టి కొంచెం తక్కువ వేసుకోవాలి. ఉల్లిపాయలు చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి. నేను కలిపేస్తారు ఇలా అల్లం జింజర్. ఓకే ఓకే లైట్ వేసుకోవాలి. జింజర్ అంటే అల్లం వెల్లుల్లి చిన్న పీసెస్గా కట్ చేసుకొని బౌల్లో పెట్టుకోవడం పర్లేదు కదా. ఒకేసారి వేసుకోవచ్చు చక్కగా. మనం ఇప్పుడు చక్కగా ప్యాన్ పెట్టుకొని బటర్ వేసుకొని అది కొంచెం మెల్ట్ అయిపోయిన తర్వాత అల్లం వేసుకున్నాం. వెల్లుల్లి అంటే చిన్న పీసెస్గా కట్ చేసుకొని అల్లం వెల్లుల్లి అండ్ అలాగే ఉల్లిపాయలు ఎక్కువ వేసుకోవద్దు. చిల్లీస్ చిన్నవి జస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి అంతే, అంతకుమించి ఎక్కువ వేసుకోకూడదు. ఎందుకంటే ఇది హనీ చికెన్ కాబట్టి స్పైస్ ఉండకూడదు. లైట్ కాజు వేసుకోవాలి. కాజు కూడా ఓకే. కాజు చిన్న పీసెస్ అవసరం లేదా, డైరెక్ట్ లాస్ట్ ఎండింగ్ లో పీసెస్ చిన్న పీసెస్ పైన లాస్ట్ లో వేసుకోవాలి. ఓకే ఓకే. సో మనం జీడిపప్పు కూడా వేసుకున్నాం కాబట్టి అప్పుడు కూడా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అలా వేయించుకుంటే బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. ఓకే చక్కగా అలా ఫ్రై చేస్తూ మీరు ఎలా చేస్తూనే ఇలా తింటూ ఉంటే బాగా కదా. అయిపోయింది కదా, ఇంకేమైనా వేయాలా దాంట్లో యాడ్ చేయాలండి? నేను పట్టుకొని తిప్పుతూ ఉంటాను. టమాటా సాస్ లైట్. ఓకే అంటే ఆల్రెడీ ఇందాక అక్కడ వేసాము స్వీట్నెస్ కోసం, మళ్ళీ కొంచెం వేసుకుంటున్నాం. టమాటా సాస్ 2 టేబుల్ స్పూన్స్ వేసారు. రెడ్ చిల్లీ పౌడర్. ఓకే రెడ్ చిల్లీ పౌడర్ పేస్ట్ సారీ రెడ్ చిల్లీ పేస్ట్ లైట్ వేసుకోవాలి. ఇలా టాస్ చేసుకోవాలి చక్కగా, లేకపోతే కిందంతా అంటుకుపోతుంది. ఓకే అంతేనా? వేస్తేనా ముక్కలు? కొంచెం లైట్ వాటర్ వేయాలి. వాటర్లో చాలా ఇంకొంచెం వేయాలి కొంచెం. ఓకే రైట్. సో అంటే ఇప్పుడు మనకి చికెన్ చేసుకుంటున్నప్పుడు వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకొని కొంచెం మెత్తగా వస్తుంది, స్మూత్ గా. ఓకే ఓకే. చికెన్ కొంచెం స్మూత్ గా రావాలంటే మనం దాంట్లో వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకోవాలి, చికెన్ వేసుకుంటే స్మూత్నెస్ వస్తుంది అన్నమాట. వేసేనా దాంట్లో? లేదు. సాల్ట్ వేయాలి. లైట్ అందులో వేసాం కాబట్టి ఇందులో కొంచెం వేయాలి. సో అది వేసేటప్పుడే ఫస్ట్ మనకి తెలియాలి కదా, ఎందుకంటే అది వేసుకునేటప్పుడు కరెక్ట్ గా చికెన్ కి సరిపడా వేసుకోకుండా దానికి కొంచెం దీనికి కొంచెం వేసుకుంటే సరిపోతుంది, కరెక్ట్ గా సరిపోతుంది. ఇప్పుడు ఏం వేసారు? ఓకే టేస్టింగ్ సాల్ట్, బ్లాక్ పెప్పర్ పౌడర్. అంటే దాంట్లో వేసినవన్నీ కూడా మళ్ళీ దీంట్లో అన్ని వేయి. సగం అల్ల కొంచెం వేయాలి. ఓకే దాంట్లో వేసి కలిపినవన్నీ కూడా దీంట్లో కూడా వేయాలన్నమాట. అక్కడ కొంచెం ఇక్కడ కొంచెం వేసుకుంటే కరెక్ట్ గా టేస్ట్ ఉంటుంది. ఎక్కువ వేసుకోకూడదు దేంట్లో. లైట్ షుగర్ వేయాలి. ఓకే షుగర్. ఓకే ఇది అయిపోతుంది. షుగర్ కూడా నాకు తెలిసి అయిపోయింది, మెల్ట్ అయిపోయింది. లైట్ హనీ వేసుకోవాలి. ఓకే హనీ చికెన్ అన్నారు కాబట్టి మనం మొత్తం అయిపోయిన తర్వాత హనీ జస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి అంతే కదా. 2 వేయాలి, ఎక్కువ వద్దు. 2 టేబుల్ స్పూన్స్ ఎక్కువ వద్దు, మరి ఓవర్ స్వీట్ అయిపోద్ది. నేను చికెన్ వేసేనా? అలా అంటే మసాలా పట్టుకోనికి ఛాయిస్ ఉంటుంది. అలా వేసిన తర్వాత అలా ప్రెస్ చేయాలన్నమాట. సో దట్ ఏంటంటే మనకి మసాలా మనం ఏదైతే ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ అవన్నీ వేసామో అవన్నీ వాటికి పట్టుకొని నీట్గా ఉంటుంది. అట్ ది సేమ్ టైం వాటర్ కూడా పోసాం కాబట్టి చికెన్ స్మూత్ అవుతుంది, తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఎస్ ఐ నో, అది చూసారు నాకు అర్థమైపోయింది. చూస్తే మనం చక్కగా చేసిన ఆ గ్రేవీ అంతా కూడా కొంచెం అలా పట్టుకొని నీట్గా ఉంది కదా, అలా ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసాం మెత్త స్మూత్ గానికి ఛాయిస్ ఉంటుంది. అసలు దీనికంటే చిన్న పీసెస్ కూడా చేసుకోవచ్చా? అవసరం అలా చేసుకోకూడదా? హనీ చికెన్ కి ఇలానే చేయాలి మేడం. హనీ చికెన్ కి పీసెస్ ఇంతే ఉండాలి. ఓకే ఓకే. ఇందులో ఏదైతే మనం మసాలా కానీ వాటర్ కానీ యాడ్ చేసామో ఆ యాడ్ చేసింది మొత్తం చికెన్ కి పట్టేసుకోవాలి. కింద అంతా ఏం కనిపించకూడదు, ఓన్లీ పీసెస్ విడివిగా తప్ప. అప్పటి వరకు మనం అలా టాస్ చేసుకుంటూనే ఉండాలి. సో దట్ టేస్ట్ బాగుంటుందంట. మీరు అన్నట్టుగా చూసారుగా ఎంత మెత్తగా అయింది, కొంచెం తీసిన దానికంటే కూడా నీట్ గా. లైట్ గా కాజు పౌడర్ వేసుకోవాలి. కాజు పౌడర్ ఇందాక మనం ఏదైతే కచ్చపచ్చగా కాజు పౌడర్ చికెన్ కలుపుకున్నప్పుడు వేసుకున్నామో చక్కగా దీంట్లో కూడా పైన వేసేసుకోవచ్చు. ఓకే. సో సర్వింగ్ ప్లేట్ లో తీసుకోవడమే కదా ఫైనల్లీ? తీసుకోవడం అండి. తీసేయండి. లైట్ స్ప్రింగ్ ఆనియన్స్ నీట్ గా.
చూడడానికి ఎంత బాగుందో కదా. నిజంగానే మీరు అన్నట్టుగా మీకు తెలుస్తుంది ఆ విషయం. అంటే బేసిక్గా నేను ఇందాక ప్రెస్ చేశాను కదా, మనం ఇందాక చికెన్ ఫ్రై చేసినప్పుడు ఏమైనా క్రిస్పీగా ఉంది. అది వాటర్లో వేసుకొని మొత్తం తీసుకున్న తర్వాత చక్కగా మెత్తగా స్మూత్నెస్ వచ్చింది అనమాట. లైట్గా మీదకెళ్ళి హనీ వేయాలండి. ఓకే ఓకే, హనీ చికెన్ కాబట్టి మళ్ళీ దించిన తర్వాత కూడా దాని పైన లైట్గా అలా హనీ వేసుకోవాలి. జస్ట్ ½ టేబుల్ స్పూన్ అంతే. కొత్తిమీర జస్ట్ గార్నిష్ కోసం అంతే. అంతే. హనీ చికెన్ రెడీ. తినేసేద్దాం ఫ్రెండ్స్. హనీ చికెన్ రెడీ అయిపోయింది. మరి దీన్ని టేస్ట్ చేసి చెప్పేస్తాను ఎలా ఉందో. వావ్, చాలా టేస్టీగా ఉంది. వాట్ ఏ టేస్ట్. ఫ్రెండ్స్, చాలా 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 టేస్టీగా ఉంది. వాట్ ఏ టేస్ట్ అనిపించింది. సో మీరు ఇది తినాలి, ఇలా టేస్ట్ చేయాలి అంటే ఎయిదర్ మా వాట్ ఏ టేస్ట్ చేసి మీరు ఇంట్లో అన్న ట్రై చేయాలి. ఆడియన్స్ ఇంట్లో కుదరలేదే అనుకో, ఇదిగో ఇక్కడ నో ప్రైడ్ కన్నా రావాలి. రమేష్ అయితే చాలా బాగా చేశాడు. రమేష్ సూపర్, థ్యాంక్ యూ సో మచ్. వావ్, చూసేసారు కదా, క్రిస్పీ వెజ్ అండ్ హనీ చికెన్ చాలా టేస్టీగా ఉన్నాయి. వాట్ ఏ టేస్ట్ అనిపించేసినాయి. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో మరిన్ని డిషెస్తో కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్.